దేశవ్యాప్తంగా జై భీమ్ జై సంవిధాన్ అంటూ రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ప్రజలను మభ్యపెడుతూ రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయిస్తూ ఒక రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ నిరంకుశ వైఖరితో పేద దళిత వర్గాల యొక్క భూములను గద్దెల లెక్క ఇవాళ లాక్కపోయేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేయటాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లగచర్ల ఉదంతం మర్చిపోలే. ఫార్మా కంపెనీల పేరు మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లగచర్లలో పేద గిరిజనుల పైన ఏ రకమైనటువంటి దాడులు చేసి ఆఖరికి అక్కడ ఉన్నట్టు మహిళలను వృద్ధులను విచక్షణారహితంగా హింసకు గురి చేసి భూములు లాక్కోవాలని చెప్పని చేసిన కుట్ర ప్రయత్నాన్ని ఆ దుర్మార్గాన్ని మర్చిపోకముందే ఇవాళ వరంగల్ పట్టణంలో భద్రకాళి అమ్మవారి సాక్షిగా అక్కడ ఉన్నటువంటి ఒక దాదాపు 60-70 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఒక దళిత కుటుంబాలను అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అభివృద్ధి పేరు మీద ప్రాజెక్టుల పేరు మీద కనీస డ్యూ ప్రాసెస్ నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ ఇళ్లను కబ్జా చేయాలని బుల్డోజర్ రాజ్యం చలాయిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత దాష్టికానికి పాల్పడుతున్నటువంటి ఒక విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడా ఇనలే భారతదేశంలో ఏమంటారు కదా, ఎలుకలను వరి పొలాల్లో ఉన్నటువంటి కోసం పొగలు పెడతారు అని చెప్పని, కన్నాల్లో కలుగుల్లో పొగ పెడతారు అని చెప్పనిన్నాం. అదే క్రూరమైన వైఖరి వాళ్ళ మాదిగ బిడ్డలైనటువంటి ఒక 40-50 కుటుంబాలు దళిత కుటుంబాల పైన ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రయోగించింది. తాగడానికి మంచినీళ్ళు కేసీఆర్ గారు ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తే ఆ మంచినీటి కనెక్షన్లను కట్ చేసి, మీకు మంచినీటి కనెక్షన్లు కట్ చేస్తున్నాం, మీరు ఇంట్లో బతుకుతారా సస్తారా, ఇల్లు ఖాళీ చేస్తారా లేరా అని చెప్పని తాగడానికి నీళ్లు లేకుండా ఇండ్లను కట్ చేసిండ్రు. ఇదే న్యాయం అంటే కట్ చేస్తామని చెప్పని అత్యంత పాశవికమైనటువంటి రీతిలో వాళ్ళను హింసకు గురి చేస్తే కలెక్టర్ దగ్గరికి పోయినరు. కలెక్టర్లు ఇవాళ పాలక వర్గానికి తొత్తులుగా మారిపోయి వరంగల్ కలెక్టర్ కనీసం స్పందించలేదు, న్యాయం చేయలేదు, వాళ్ళకు మంచినీటి సౌకర్యాన్ని రెస్టోర్ చేయలేదు, కరెంట్ కట్ చేస్తా అన్నటువంటి వాళ్ళపైన చర్యలు చేపట్టలేదు. తగుదునమ్మా అని చెప్పని తర్వాత కమిషనర్ దగ్గరికి పోయినరు, కమిషనర్ కూడా స్పందించలేదు.